పెద్దల మాట చద్దన్న మూట. దాని గురించి ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. చాలా కాలం క్రితం నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక దీవి దగ్గరికి కొన్ని రాబందుల గుంపు వచ్చిందన్నమాట. అక్కడ వాళ్ళు తినడానికి అది కూడా చాలా బాగుండేది. వాటికి ఏ విధమైన ప్రమాదం ఏమీ లేదన్నమాట. వాళ్ళకి చాలా సుఖంగా అనిపించింది. ఆ సుఖ జీవితానికి అలవాటు కూడా పడిపోయారు. అయితే వీళ్ళందరిలో ఒక వృద్ధ రాబందు ఉందన్నమాట. ఆ వృద్ధ రాబందు ఈ యువ రాబందులకి ఏం చెప్తుందంటే, మనం ఇప్పటి వరకు బాగానే ఉన్నాము, మనం ఇప్పుడు తిరిగి మన అడవికి వెళ్ళిపోదాము అని అంటుంది. దానికి ఏ రాబందు ఒప్పుకోదన్నమాట. ఇక్కడ బాగానే ఉంది, మేము రామంటే. సరే అని చెప్పేసి ఆ వృద్ధ రాబందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి మళ్ళీ ఎలా ఉన్నారు వీళ్ళని చూడడానికి వచ్చేటప్పటికి అక్కడ కేవలం మృత కళేబరాలు, గాయపడినటువంటి కొన్ని రాబందుల్ని చూసింది. ఏమైంది అని అడిగితే, మీరు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, తర్వాత ఒక పడవలో చిరుతపులను దింపేశారు, అవి మేము కష్టపడలేము, మా దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఏమని గమనించి మమ్మల్ని వేటాడాయి అని చెప్పాయన్నమాట. సుఖ జీవితానికి అలవాటు పడిపోతే కష్టాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కోల్పోతాం.